జనం నమ్ముతారు కాస్త అనే ఒక ఇది కూడా ఆలోచన ఉండదా, నమ్ముతారా లేదా అని? లేదండి, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఒక ఎజెండా సెట్ చేసుకొని ఆ ఎజెండా ప్రకారం అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ పోతారు అంతే. అది ఎప్పటికైనా నమ్మకపోతారా అన్న ఒక ఆశతో పనిచేసే ఈ సోషల్ మీడియా కానీ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఆ ఆశతోనే మీరు పొద్దున్నే ఆ డిబేట్లు నేను ఎప్పుడు చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్తారు. అక్కడ కూర్చొని అందరూ కూడా అబద్ధాలు చెప్పటంలో పోటీ పడుతూ ఉంటారు. పొద్దున్నే ఒక ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, ఆయన పెద్ద వార్త వ్యాసం రాస్తాడు, ప్రతిరోజు రాస్తాడు. అందులో అన్ని అబద్ధాలే ఉంటాయి. అసలు సిగ్గు కూడా పడకుండా రాసేస్తాడు, చక్కగా రాస్తాడు. వీళ్ళు ఇటువంటి ప్రచారం చేయటం వల్ల ఏమవుతున్నది అంటే వాళ్ళ క్రెడిబిలిటీ, అఫ్కోర్స్ మళ్ళీ మీరు అడుగుతారు క్రెడిబిలిటీ ఉందా సత్యమూర్తి గారు మీరు ఎట చెప్తారని, ఆ ఉన్నది కూడా 1% కూడా పోగొట్టుకుంటున్నారు ఇటువంటి ప్రయోగాలు చేయటం. ఇది మీరన్న ఈ విలాసవంతమైన జీవితం చాలా రోజుల నుంచి వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారండి. మొత్తం అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు వేసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగు హెలికాప్టర్ బొమ్మేసి చాలా వాళ్ళ సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని అంటే ఏదో ఒక కుక్క ఏదో ఉంటుంది, ఒక జంతువు కక్కి అదే మళ్ళీ నాక్కుంటూ ఉంటుంది. అంటే చాలా అసహ్యమైన పోలికి చెప్పాను, ఏమనుకోవాలి. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళే ప్రచారం చేసి దాన్ని వాళ్ళే నిజమని నమ్మి మళ్ళీ వాళ్ళు దాన్ని రీపోస్ట్ చేసి వాళ్ళ పేపర్లో రాసి వాళ్ళ టీవీలో దాని మీద డిస్కషన్ పెట్టుకుంటారు. ఇది వాళ్ళ ప్రత్యేకత. మరి ఇటువంటి ప్రత్యేకత గల పార్టీని, ఇటువంటి ప్రత్యేకత గల మీడియాని మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, దీన్ని అసలు జర్నలిజం అంటారా అని. జర్నలిజం అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఆగాడు అనేది కనుక్కోవటం జర్నలిజం. వీళ్ళు ముందరే చెప్తున్నారు మేము ఎక్కడికి వెళ్తాము, ఎక్కడ దిగుతాము, ఏ హోటల్లో ఉంటామో కూడా చెప్తున్నారు, కావాలంటే చూసుకోండి. అందుకని ఇక్కడ పెద్ద మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మనమేమి చేయక్కర్లా. మొత్తం చంద్రబాబు నాయుడు వెళ్తూ టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళాడు, కావాలంటే వాళ్ళకి సాక్షి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ అబద్ధాల ప్రపంచంలో వాళ్ళు బతకటం నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వాస్తవాలతో సంబంధమే లేదు. ఇక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం దాన్ని మళ్ళీ నిజమని మనం చెప్పుకోవటానికి తెలుగుదేశం పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి, చర్చోపచర్చ, చంద్రబాబు నాయుడు మిస్సింగ్ అన్నట్టు రాయటం. అందుకే నన్ను